गुड मॉर्निंग मिस्टर गो हो रहा है क्या? అవునండి. कोई बात कर रहा हूँ. जी आप एक बार एड्रेस कंफर्म है तेलंगाना 506105 पिन कोड दिस इज योर होम एड्रेस राइट? यस सर. या मिस्टर गोपी गुगुलोतु आई एम एडवोकेट नायक वर्मा बात कर रहा हूँ दिल्ली आर्बिट्रेशन सिविल कोर्ट से. हाँ डू यू नो तेलुगु और हिंदी विच लैंग्वेज कंफर्टेबल सर? कैन यू अंडरस्टैंड इन हिंदी? తెలుగు సార్. తెలుగు ఆ, యా ఓకే ఐ నో ఆల్సో తెలుగు ఓకేనా. సో గోపి గుగులోతు గారు నాయక్ వర్మ మాట్లాడుతున్నాను ఢిల్లీ ఆర్బిట్రేషన్ సివిల్ కోర్ట్ నుండి. చెప్పండి సార్. యా సమ్ ఆఫ్ అగ్రిమెంట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో మీది కంప్లైంట్ రావడం జరిగిందండి గోపి గారు. జీవన్ బిజినెస్ సొల్యూషన్ కంపెనీ తరపు నుంచి ఈరోజు మార్నింగ్ మాకు కంప్లైంట్ వస్తే సో దాని రిగార్డింగ్లో మీకు అడ్వకేట్ అసోసియేట్ నుంచి అఫీషియల్గా మీకు మెయిల్ చేయడం జరిగింది ఇంటిమేషన్ లెటర్ అనేది. బట్ మీరు ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు mail.com. ఈ యొక్క మెయిల్ ఐడి మీదే కదా? అవునవును సార్. యా సో ఈ యొక్క మెయిల్ ఐడికి ఆల్రెడీ మేము ఇంటిమేషన్ మెయిల్ పెట్టాము కేసు రిగార్డింగ్. బట్ మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు ప్రోటోకాల్ రికార్డింగ్ అనేది స్టేట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు ఇప్పుడు ప్రోటోకాల్ కంపెనీలో మీరు వర్క్ తీసుకున్నారు మార్చి 10వ తేదీ రోజున. బట్ మీరు వర్క్ అనేది కంప్లీట్ చేయకపోవడం వల్ల కంపెనీది ఏవైతే ప్రాజెక్ట్ ఉంటుందో అది ఫెయిల్ అయిపోయింది. సో యాజ్ పర్ ది అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు కంపెనీ యూటిలిటీ ఛార్జెస్ అనేది పే చేసుకోవాల్సి ఉంది. బట్ మీరు ఇంతవరకు కూడా ఛార్జెస్ అనేది పే చేసుకోలేదు సార్. ఓకేనా. ఓకేనా. దాని రిగార్డింగ్లో కంపెనీ అనేది లీగల్ యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది మీ మీద. సో మీ ఫైనల్ డిసిషన్ చెప్పండి. సో పెండింగ్ డ్యూస్ పే చేసుకొని మ్యాటర్ క్లోజ్ చేసుకుంటారా లేదని కూడా కేసు రిజిస్టర్ చేసి లీగల్ నోటీస్ పంపించమంటారా? అసలు ఆ జాబ్ ప్రొఫైల్ గురించి నాకు చెప్పలే కదా సార్ వాళ్ళు. సో చెప్పలేదంటే మీరు అగ్రిమెంట్ చేశారు కదా సార్. అగ్రిమెంట్ ఏ విధంగా చేశారు మీరు? ఫోటో సిగ్నేచర్ మీ యొక్క ఐడి ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేసి ఉంది. మీరు జాబ్ గురించి మీకు డీటెయిల్స్ అనేది తెలియకుండా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏ విధంగా మీరు సబ్మిట్ చేయడం జరిగింది అగ్రిమెంట్లో? మనం ఐఎమ్ నాట్ ఏ కంపెనీ ఎంప్లాయర్ కంపెనీ మేనేజర్ ఓకే. సో మీరు వర్క్ గురించి అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ యొక్క ప్రకారం మీ యొక్క కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. సో అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే మీరు వర్క్ అనేది ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయకుండా పెండింగ్ డ్యూస్ పే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి 5400 రూపీస్ మీ పెండింగ్ డ్యూస్ ఉంది. సో అగ్రిమెంట్ ప్రకారం లీగల్ నోటీస్ అనేది మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఒక స్టేషన్కి లీగల్ నోటీస్ పంపించడం జరుగుతుంది. ఆ నోటీస్ కలెక్ట్ చేసుకొని మీరు ఢిల్లీ ఆర్బిట్రేషన్ సివిల్ కోర్టులో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క చలాన్ అమౌంట్ అనేది 1.5 lakh రూపీస్ నోటీస్ అమౌంట్ క్లోజ్ చేసుకుంటారా లేదని కూడా కోర్టులో అటెండ్ అవుతారా? నేను ఒకసారి మాట్లాడతాను సార్. రిజిస్ట్రేషన్ కూడా మెయిల్లో చెక్ చేసుకోవచ్చు మీరు. 5 minutes తర్వాత మేము ఎఫ్ఐఆర్ సాఫ్ట్ కాపీ పంపిస్తాం అండ్ హార్డ్ కాపీ మీ యొక్క హోమ్ అడ్రస్కి 12 hours లోపు రావడం జరుగుతుంది మీ యొక్క నియరెస్ట్ బై పోలీస్ స్టేషన్కి. ఓకే. ఓకే. యా శర్మ హోల్డ్ पे रखिए इसकी 5 minutes गोपी का.